పఠాన్కోట్ దాడులతో కేంద్రం అలర్ట్ అయింది. పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఉగ్రవాద దాడుల్ని తిప్పికొట్టాలని సైనిక అధికారుల్ని ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పటికే పఠాన్కోట్ ఎయిర్ బేస్ పరిసర ప్రాంతాల్లో పరారైన మరొక ఉగ్రవాది కోసం కూంబింగ్ కొనసాగుతుందని మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు ఉన్నతాధికారులు. ఈ దాడి పాక్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పనేనని నిఘా వర్గాలు వెల్లడించాయి. పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు సురేష్ మనకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, పఠాన్కోట్ ఘటన అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఇవాళ పఠాన్కోట్ లో పంజాబ్ లో జరిగినటువంటి ఘటన పైన, టెర్రరిస్ట్ అటాక్ పైన దేశ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రస్తుతం సౌత్ బ్లాక్ లో సమావేశం కొనసాగుతుంది. మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాధిపతులతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అలాగే డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం సౌత్ బ్లాక్ లో మనోహర్ పారికర్ కార్యాలయంలో కొనసాగుతుంది. ఇప్పటికే హోంశాఖకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ పంజాబ్ పఠాన్కోట్ లో జరిగినటువంటి సంఘటన పైన పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, డిఫెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడం విషయం పైన కూడా స్వాగతించారు. ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవడంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షణ శాఖ కానీ, ఇటు హోంశాఖ కానీ, పోలీసులు, ఇటు ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి హోంశాఖకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు కశ్మీరు, పంజాబ్ ఈ రెండు సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి దాడుల విషయం పైన, ఉగ్రవాదులు చొచ్చుకొని వచ్చే దానిపైన ఇవాళ సమావేశాన్ని ప్రత్యేకంగా అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఇటు హోంశాఖ కూడా ఉన్నత స్థాయి అంతర్గత సమావేశాన్ని నిర్వహించింది. ఇటు ఢిల్లీతో పాటు ముఖ్యమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో కూడా అలర్ట్ ను ప్రకటించారు. మేజర్ గా మెట్రోపాలిటన్ సిటీస్ లో భద్రతను కూడా, పహారాను కూడా పెంచారు. మరోవైపు పఠాన్కోట్ లో దాదాపుగా 4 ఉగ్రవాదులు డైరెక్ట్ గా ఎస్పీని టార్గెట్ చేసి వెహికల్ ని వాళ్ళు గ్రాప్ చేసుకుని ఎస్పీని కూడా వాళ్ళు బందీగా తీసుకొని వెళ్ళినటువంటి సంఘటన నిన్న జరిగిన తర్వాత ఇవాళ 3:30కు పఠాన్కోట్ లో ఎయిర్ బేస్ పైన వాళ్ళు టార్గెట్ చేసుకొని అక్కడున్నటువంటి మిగ్ కు సంబంధించిన విమానాలు కానీ, అలాగే ఉన్నటువంటి విమానాలు కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అక్కడ వాటిని ధ్వంసం చేసే దిశగా ఉగ్రవాదులు దాడి చేశారు. రక్షణకు సంబంధించినటువంటి విషయాలను ఛేదించుకొని లోపలికి వెళ్ళినటువంటి ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఇటు ఎన్ఎస్జీ అక్కడికి చేరుకుని వెంటనే ఉగ్రవాదులను మట్టిపెట్టినటువంటి పరిస్థితులు. దీనిపైన దేశ రక్షణ విషయం పైన ప్రధానంగా ప్రస్తుతం డిఫెన్స్ మినిస్ట్రీలో రక్షణ శాఖకు సంబంధించి మనోహర్ పారికర్ కార్యాలయంలో సౌత్ బ్లాక్ లో సమావేశం కొనసాగుతుంది. మమత, రైట్, థ్యాంక్ యూ సురేష్.